కోట్లు పెట్టి తీసిన పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద నటుడైనా, టాప్ లీడర్ అయినా ఇక్కడ అందరినీ ట్రోలింగ్ చేయబడును. ఇదే ట్యాగ్ లైన్ తో బిహేవ్ చేస్తున్నారు ట్రోలర్స్. కొందరి వెర్రికి వేదిక అయిపోయింది సోషల్ మీడియా. సినిమా స్టార్లు, పొలిటికల్ లీడర్లు వాళ్ళకుండే ఫాలోయింగ్ ఎక్కువే. వాళ్ళ మీద ట్రోలింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. లేటెస్ట్ గా దేవరా మూవీని టార్గెట్ చేశారు ట్రోలర్స్. సినిమా ట్రైలర్, సాంగ్ పై ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా ట్రోలింగ్ కామన్ అయిపోయింది. ఇంతకీ ట్రోలింగ్ ఆగితెప్పుడు? ట్రోలింగ్ కల్చర్ తమిళ నుంచి టాలీవుడ్ కి ఎలా మళ్ళింది? మతి తప్పిన ట్రోలింగ్ ను కంట్రోల్ చేయడం ఎలా? ఎంటర్టైన్మెంట్ కాస్త హట్టింగ్ వరకు వెళ్తే సమస్యలు తప్పవా? లీడర్లు, సెలబ్రిటీస్ టార్గెట్ గా హద్దు దాటుతున్న ట్రోలింగ్స్, లిమిట్స్ దాటి కామెంట్స్ హట్ అయ్యేలా మీమ్స్, ఫ్యాన్ వార్ ముదిరి సైబర్ బుల్లింగ్ కు దారి తీస్తుందా? దేశ ప్రధాని అయినా, టాలీవుడ్ స్టార్ హీరోలైనా, 100 కోట్లు పెట్టి తీసిన సినిమా అయినా చిన్న లూప్ హోల్ దొరికితే చాలు ఆడేసుకుంటున్నారు ట్రోలర్స్. ఎన్నో ఏళ్లుగా కాపాడుకున్న ఇమేజ్, మరెన్నో ఆశలతో నిర్మించిన మూవీకి గంటల్లో నెగటివ్ టాక్ వచ్చేలా చేస్తున్నారు. అందరికీ సోషల్ మీడియా అందుబాటులోకి రావడం, ఎవరో చిన్న కామెంట్ పెట్టడం, దాన్ని కూడా మీమ్ కింద, ఇన్స్టాగ్రామ్ రీల్ కింద కన్వర్ట్ చేసి ట్రోల్ చేయడం కొందరికి మానసిక ఆనందం అయిపోయింది. ఎంత పెద్ద స్థాయిలో ఉన్న పబ్లిక్ పర్సనాలిటీస్ అయినా ఏదో ఒక సిచ్యువేషన్ లో ట్రోలింగ్ ను ఫేస్ చేయక తప్పడం లేదు. అయితే కొన్నిసార్లు ట్రోలింగ్ కామెడీగా ఉంటుంది, దాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. మరికొన్నిసార్లు మాత్రం లిమిట్ దాటి చేస్తున్న ట్రోలింగ్ తో చాలా మంది హర్ట్ అవుతున్నారు. కొన్ని వందల మంది భవిష్యత్తుతో ముడిపడి ఉన్న మూవీ, కోట్ల రూపాయల పెట్టుబడి, ట్రోలింగ్ పుణ్యమాని డైలమాలో పడుతోంది. లేటెస్ట్ గా దేవర మూవీ ట్రోలర్స్ కు స్టఫ్ అయిపోయింది. భారీ అంచనాలున్న దేవర మూవీ ట్రైలర్ చూసి మరో ఆచార్య అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. కొరటాల శివ కేజీఎఫ్ ఫార్మాట్ లో సినిమా తీద్దామనుకుంటే దేవర మరో ఆచార్యలానే అనిపిస్తుందంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆచార్య మూవీ సీన్లను దేవర ట్రైలర్ లోని సీన్లను కంపేర్ చేస్తూ మరీ ట్రోలింగ్ చేస్తున్నారు. మరోవైపు దేవర సబ్జెక్ట్ ను వదులుకుని తమ హీరో సేఫ్ అయ్యాడంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ట్రోలింగ్ ను చూసి జూనియర్ ఎన్టీఆర్ కు ఎక్కడలేని టెన్షన్ పుట్టిస్తోందట. దేవర మూవీ టీం కూడా సినిమా హిట్టా ఫట్టా అని టెన్షన్ పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ట్రోలింగ్స్ మాత్రం చాలా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మొత్తం సినిమా ఇండస్ట్రీని ఒక సినిగా పట్టుకొని కూర్చొని చంపేస్తుంది. సినిమా ప్లాపా హిట్ మీరెవరండి చెప్పగలుగుతారు? మీరెవరండి డిసైడ్ చేయగలుగుతారు? 2 నిమిషాల ట్రైలర్ లో మీరు ఎలా చెప్పగలుగుతారు? మీరు ఆ మధ్య హీరోయిన్ కీర్తి సురేష్ కు కూడా ట్రోలింగ్ ను ఫేస్ చేయక తప్పలేదు. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి, దళపతి విజయ్ ఇద్దరిలో ఎవరి డాన్స్ అంటే ఇష్టమని అడగ్గా విజయ్ అంటూ కీర్తి సురేష్ ఆన్సర్ ఇవ్వడం ఓ రేంజ్ లో ట్రోల్ అయింది. చిరంజీవి కంటే విజయ్ ఎలా మంచి డాన్సర్ అవుతాడో ఆమెకే తెలియాలంటూ కొందరు, చిరంజీవిని మించి విజయ్ అద్భుతంగా డాన్స్ చేస్తాడా అంటూ ఇంకొందరు కామెంట్స్, మీమ్స్ తో హోరెత్తించారు. నిజానికి హీరో హీరోయిన్లను ట్రోల్ చేయడం తమిళ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేది. ఒక హీరో అభిమానులు మరో హీరోను టార్గెట్ చేయడం రెగ్యులర్ గా జరిగేది. ఆ కల్చర్ ఇప్పుడు మన దగ్గర స్టార్ట్ అయింది. టాలీవుడ్ లో ప్రభాస్ నుంచి మహేష్ బాబు వరకు, అల్లు అర్జున్ నుంచి ఎన్టీఆర్ వరకు ఎవరికి ట్రోల్స్ బెడద తప్పడం లేదు. టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీతో పాటు పలువురు లేడీ ఆర్టిస్టులు, ఇంకొందరు హీరోయిన్లు సోషల్ మీడియా ట్రోల్స్ కు కేర్ ఆఫ్ గా ఉంటున్నారు. లీడర్ అయినా, లీడింగ్ యాక్టర్ అయినా, అందంగా ఉన్న అమ్మాయి అయినా, లేక కాస్త డీ గ్లామర్ ఉన్న అబ్బాయి అయినా ట్రోలింగ్ తప్పడం లేదు. సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్ళకైతే సోషల్ మీడియా ట్రోలింగ్ టెన్షన్ ఎక్కువైపోతోంది. కొన్నిసార్లు హద్దులు దాటిన ట్రోలింగ్ జీవితాల మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. రిలేషన్స్ లో తేడాలొస్తున్నాయి. కెరీర్ కూడా ప్రమాదంలో పడుతోంది. సోషల్ మీడియా ట్రోలింగ్స్ పేరుతో బురద జల్లడం అలవాటుగా చేసుకుంది పనికి మాలిన బ్యాచ్. మతి తప్పిన కామెంట్స్ చేస్తుండడంతో ఎందరో హట్ అవుతున్నారు. ఏ కామెంట్ ఎందుకు ట్రోల్ అవుతుందో, ఏ ముఖ కవళికను దేనికి అర్థం తీస్తారో తెలియదు. చాలా మంది ఆర్టిస్టులు, ఫేమస్ పర్సనాలిటీస్ మనోవేదనకు గురై బయటకి చెప్పుకోలేక మానసికంగా ఇబ్బంది పడ్డ ఘటనలు ఉన్నాయి. ట్రోలింగ్ తో లైఫ్లు ఆగమైపోతున్న పరిస్థితి కూడా ఉంది.
మంచి కన్నా చెడుకే ఫాలోయింగ్ ఎక్కువ. నెగటివిటీకి ఉన్న పవర్ అలాంటిది. అదే ట్రోలర్స్ కు బూస్ట్ అయి సెలబ్రిటీల హెడేక్ గా మారుతోంది. ఒకే ఒక్క పోస్ట్ సెలబ్రిటీ మీదున్న మంచి అభిప్రాయాన్ని బ్యాడ్ చేస్తుంది. అది వాళ్ళ లైఫ్ నే మార్చేస్తుంది. ట్రోల్ చేసేవాడు బానే ఉంటాడు, బ్యాడ్ కామెంట్ పెట్టిన వాడు హ్యాపీగానే ఫీల్ అవుతాడు. గాయపడిన వాడికే తెలుస్తుంది అసలు నొప్పేంటో. ఇలా ట్రోలింగ్ కు గురై డిప్రెషన్ లోకి పోయిన వారు కొందరు, ప్రాణాలు తీసుకున్న వారు మరికొందరు. ట్రోలింగ్ ను లైట్ తీసుకుంటేనే సినీ స్టార్ల లైఫ్ బెటర్ గా ఉంటుందా? హట్ అయితే హెడ్లైన్ అయిపోవడం ఖాయమా? సెలబ్రిటీలను చెడుగుడాడుకుంటున్న ట్రోలర్స్. నోరు జారినా ఆలోచించకుండా ఆన్సర్ ఇచ్చిన కథమే. ట్రోలింగ్ ను లైట్ తీసుకుంటేనే లైఫ్ బాగుంటుందా? ఏదైతే బలమవుతుందో అదే బలహీనత అవుతుంది. సోషల్ మీడియా కూడా అంతే. సినీ పొలిటికల్ స్టార్లను తొందరగా జనాలకు పరిచయం చేస్తుంది. అంతేకాదు వాళ్ళ ఇంట్లో మనుషులను చేస్తుంది. కానీ ఒక్కసారి తేడా కొట్టిందంటే సీన్ సితారే. నువ్వెవరో సమాజానికి తెలియజేసేది సోషల్ మీడియానే. ఇంట్లో ఉన్న మనిషిని ఒకే ఒక్క మేంతో రచ్చకీడ్చేది కూడా అదే. త్వరగా ఫేమస్ అయ్యేది సోషల్ మీడియా వల్లే. నిమిషాల్లో బకరా అయిపోయేది కూడా సోషల్ మీడియాలోనే. అందుకే ట్రోలింగ్ టార్చర్ తట్టుకోలేక చాలా మంది సినీ స్టార్లు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. కొందరు వాడినా ఎంతవరకు అప్డేట్స్ ఇవ్వాలో అంతవరకే ఇస్తున్నారు. ఇంకొందరైతే అప్ టు డేట్ సోషల్ మీడియాను ఫాలో అవుతూ ట్రోలింగ్ ను ఫేస్ చేస్తున్నారు. మరికొందరు తమ మీద చేసే ట్రోలింగ్ ను ఎంజాయ్ కూడా చేస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ రచ్చ నడుస్తోంది. కామెంట్స్, మీమ్స్, ట్రోల్స్ తో హోరెత్తిస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో 15 ఆగస్టున రిలీజ్ కావాల్సిన పుష్ప 2 వాయిదా పడిందన్న టాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు భయపడే అల్లు అర్జున్ తన మూవీని డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేసుకున్నారని కూడా కామెంట్స్ పెట్టుకుంటున్నారు. ఇన్స్టా, ట్విట్టర్ లో ట్రోలింగ్ అయితే అంతే లేకుండా పోయింది. సెలబ్రిటీస్ పోస్టులు పెట్టేది ఆ ప్లాట్ఫామ్స్ మీదే. వాళ్ళు ట్రోలింగ్ కు గురవుతోంది కూడా ఇన్స్టా, ట్విట్టర్ లోనే. చిరంజీవి చేసిన చిన్న కామెంట్ అయినా, ఓ డైరెక్టర్ మాట్లాడిన మాటైనా, ఓ నటి వేసుకున్న బట్టలైనా, ఓ ఆర్టిస్ట్ తిన్న ఫుడ్ అయినా ట్రోలర్స్ కు స్టఫ్ దొరికినట్లే. ఎప్పుడు ఎవరికి మూడుతుందో, ఎందుకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతారో చెప్పలేం. అయితే కొందరు ఆర్టిస్టులు అన్నింటికీ సిద్ధపడిపోయారు. ట్రోల్స్ కు కౌంటర్ ఇవ్వడమే కాదు కూడదంటే లైట్ తీసుకుంటున్నారు. కొందరు ఎందుకొచ్చిన తలనొప్పి అని దూరంగా ఉంటున్నారు. ఇంకొందరు మాత్రం మానసికంగా కుంగిపోతున్నారు. స్టార్ హీరోయిన్లు రష్మిక మందాన, టింపుల్ హైతి, శ్రీలీల, ఇక హీరోలు, పలువురు ఆర్టిస్టులు రెగ్యులర్ గా టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా ఉంటారు. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, నవదీప్, రాహుల్ సిప్లిగంజ్, షణ్ముఖ్, నటి హేమ, కరాటే కళ్యాణి, ఇలా కొంతమంది ఏదో విషయంలో ట్రోల్ అవుతూనే ఉంటారు. ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన ఏ వ్యక్తి అయినా, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద స్పోర్ట్స్ మన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో నేనేమంటానంటే దీన్ని పోలీసులు చాలా గట్టిగా తీసుకొని ఇలాంటి వాళ్ళకి చెక్ పెట్టాలి. దీనికి ఒక సెక్షన్ ఏదన్నా ఖచ్చితంగా ఉన్నవన్నీ ఉన్నాయి, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసి ఎందుకులే కేసులు తిరగడం అని చెప్పి చాలా వరకు వదిలేస్తారు. నాలాంటి వాళ్ళు ఫైట్ చేస్తుంటారు. ట్రోలింగ్, రాంగ్ కామెంట్స్ తో మానసికంగా కుంగిపోయి ఇళ్లకే పరిమితమైన వారు ఎందరో. బ్యాడ్ కామెంట్స్ తట్టుకోలేక సోషల్ మీడియా నుంచి తప్పుకున్నవారు, పరువు పోయిందని డిప్రెషన్ లోకి వెళ్లిన వారు ఎంతో మంది ఉంటారు. ట్రోల్ చేస్తున్న వారి మాటలను అందరూ నమ్మకపోవచ్చు, కానీ ఆ మీమ్స్, కామెంట్స్ చూసి తట్టుకునేంత స్ట్రాంగ్ గా ఉంటేనే ట్రోలింగ్ ఎఫెక్ట్ పడదు. సోషల్ మీడియా ట్రోల్స్ కొన్ని ఫన్నీగా, కొన్ని ఆట పట్టించేలా ఉండే వాటిని లైట్ తీసుకోవచ్చు. కానీ టార్గెటెడ్ గా పెట్టే కామెంట్స్ మాత్రం ఎవరూ కంట్రోల్ చెయ్యలేని పరిస్థితి ఉంది.